రండి దేవుని యొక్క వాక్యం నుండి ప్రార్థనలో ప్రవేశించమును ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. యోబు గ్రంథము 1వ అధ్యాయం. యోబు గ్రంథము 1వ అధ్యాయంలో కొన్ని విషయాలు రాయబడుతూ వచ్చినాయి. 8వ వచనం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనము సరే మనం చదువుకుందాం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనును న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతమును విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడును లేడు. కాబట్టి దేవుని యొక్క వాక్యం చెప్పబడే మాట ఏంటంటే, యోబు గురించి కొన్ని విషయాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు చూసేటటువంటి వర్తమానం ఏంటంటే, యోబు ప్రాముఖ్యత, యోబు గర్భవాసం నుండి పుట్టినటువంటి బిడ్డల గురించి మనం చూడబోతున్నాం. యోబు పిల్లలు వారి జీవితముల కొరకై యోబు యొక్క ప్రయాసం గొప్పది. యోబు దేవుని సన్నిధిలో గడుపుతున్న అనుభవం గొప్పది. ఎవరి కోసం గడుపుతున్నాడు చెప్పు శారదక్క? ఎవరి కోసం వినాలి ఫస్ట్, తర్వాతే. కాబట్టి ఎవరి కోసం గడుపుతున్నాడంటే, యోబు తన గర్భవాసం నుండి పుట్టిన బిడ్డల కోసం. అంటే గర్భవాసం నుండి ఎవరైతే పుట్టారో ఆ పిల్లల కోసం యోబు యొక్క జీవితం ఎలా ఉందంటే, దేవునిలో గడుపుతున్న అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం. ఈరోజు మన ప్రార్థన ఎలా ఉండాలంటే, వాస్తవానికి సుగుణమ్మక్క వారి యొక్క గర్భవాసం నుండి పుట్టిన బిడ్డల కొరకు ప్రార్థన ఉండాలి. ఎందుకొరకు అన్నది, ఏ విషయాల కొరకు ప్రార్థన చేయాలన్నది ఇప్పుడు వాక్యం చదివితే మనకు అర్థమైపోయింది, వాక్యం వింటే. సో మన జీవితాల్లో కొన్ని విషయాలు ప్రాముఖ్యతగా ఉండాలి. అవి మన కుటుంబం కొరకు కూడా మనం ప్రార్థన చేసుకోవాలి. యోబు యొక్క కుమారుల నిమిత్తమై, అంటే యోబు యొక్క కుమారుల కొరకు యోబు ఏం చేస్తున్నాడు అన్నది ఇంపార్టెంట్. అది మనం తెలుసుకుంటే ప్రార్థన ఎలా చేయాలో మనకు అర్థమైంది. యోబు తన పిల్లల కొరకు ఏం చేస్తున్నాడు అన్నది, అసలు వాళ్ళ పిల్లల భవిష్యత్తు కొరకు, వారి కొరకు అసలు ఏం చేస్తున్నాడు అన్న కొన్ని విషయాలు మనం ధ్యానించమునపు ప్రభు నడిపింపు కొరకై చిన్న ప్రార్థన చేసుకుందాం. వాక్యం యొక్క వెలుగులో నడిపింపు కొరకై. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన కృపకై వందనాలు. ఈ సమయంలో వాక్యం ధ్యానించబోతాను సహాయం చేయండి. దాసుడు కన్నుడు యజమానుడు వైపు చూస్తున్నట్లు, దాసుడు కన్నుడు యజమానుల వైపు చూస్తున్నట్లు మా కన్నులు మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం గురించి మహిమ పొందండి. మీ దాసురాలు మా ప్రియ సహోదరి సుగుణమ్మక్క, వారికి ఇచ్చిన 2 కుమారులు, కోడండ్లు, మనవాళ్ళను బట్టి స్తోత్రాలు. వారి గృహంలో ఈ రీతిలో చేరి దేవా ప్రార్థన కూడా కలిగి ఉండడానికి ఇచ్చారు సమయాన్ని బట్టి, మీ ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనములు. అయితే ప్రభా, కొంత ఆలస్యమైన మేరకు మమ్మల్ని క్షమించండి. వర్తమానం ధ్యానించబోదని సహాయం చేయండి. దాసుడి కన్నుడు యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసుడి కన్నుడు యజమానుల వైపు చూస్తున్నట్లు మా కన్నుడు మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం గురించి మహిమ పొందండి. నీ ప్రజల పక్షాన నీకున్నదై చూపున్నదైతే జ్ఞాపకం చేసుకుని మాతో మీరు మాట్లాడి, శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకుని మాతో మాట్లాడి అక్కడ తీర్చమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ఒక మాట రాయబడుతూ వచ్చింది. తెచ్చావమ్మా? దేవుని యొక్క వాక్యాన్ని చూడగా బైబిల్లో ఒక మాట ఉంది. యోబు గురించి దేవుడే ఇక్కడ సాతాను దగ్గర ప్రస్తావన తీసుకొస్తూ మాట్లాడుతున్నాడు. ఏమని? నా సేవకుడైన యోబుని గురించి అసలు సాతానికే సవాల్ ఇస్తున్నాడు దేవుడు. ఏమని? నా సేవకుడైన యోబు గురించి ఆలోచించావు అసలు నువ్వు ఎప్పుడైనా? ఏం ఆలోచించాలి ప్రభా? అసలు యోబు ఎలాంటి వాడు తెలుసా? ఏమంటున్నాడు? యోబు ఎలాంటి వాడని చెబుతున్నాడు? యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు, మాదిరికరమైన జీవితం కలిగిన వాడు. మరి ఇట్లాంటి వాడు గురించి నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? అంటే యోబు గురించి దేవుడు మాట్లాడుతున్న మాటలు మనం చూస్తూ వస్తున్నాం. అయితే ఇప్పుడు చూసేటటువంటి ఒక మాట ఏంటంటే ప్రియులారా, యోబు యొక్క కుమారులు కొరకై యోబు బలులు అర్పిస్తూ వస్తున్నాడు. యోబు యొక్క జీవితము అరుణోదయంలో లేచి ఒక్కొక్కరి నిమిత్తం దహన బలులు అర్పిస్తూ వస్తున్నాడు. ఎందుకంటే తన పిల్లల క్షేమం కొరకు యోబు యొక్క జీవితము, యోబు ఉదయాన్నే లేచి దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నాడు? దేవునికి అర్పించాల్సిన అర్పణలు అర్పిస్తూ వస్తున్నాడు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన మాట ఏంటంటే, యోబు యొక్క కుమారుల జీవితాలు గురించి యోబు తాపత్రపడుతున్నాడు, ప్రయాసపడుతున్నాడు, ఇంకా ఆసక్తి కలిగి ఉంటున్నాడు, పిల్లల మీద మక్కువతో ఉన్నాడు. సో ఆ పిల్లల యొక్క జీవితాల గురించి యోబు చేస్తున్న ప్రయాసం ఏందన్నా మనకు తెలుసు. బలులు అర్పిస్తున్నాడు, ఆ విధానం మనకు తెలుసు. అయితే ఆ పిల్లలు ఎటువంటి అనుభవంలో ఉంటారు యోబు యొక్క పిల్లలు అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. మరి ఎప్పుడు మీరు విన్నారో లేదో నాకైతే తెలియదు, కానీ యోబు యొక్క పిల్లల గురించి ఈరోజు మనం చూద్దాం. ఎటువంటి అనుభవంలో ఉండారు? ఎందుకంటే యోబు ఆ పని చేస్తున్నాడంటే వాళ్ళు ఆ అనుభవం ఉండాలని అర్థం. బహుశా కొద్దిగా గొప్ప జీవితంలో అనుభవాలు ఉంటాయి. యోబు యొక్క పిల్లలు ఎలాంటి అనుభవాలు ఉంటారంటే, మొదటి మాట రండి, యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం.
వారు వారు విందు దినములు పూర్తి కాగా. ఎలా ఉండారు? వారి వారి విందు దినములు. యోబు యొక్క పిల్లల స్థితిగతులు ఎలా ఉండారంటే, వారి జీవితాలకు వారు భౌతికమైన సంతోషాన్ని కలిగి ఉంటున్నారు, కానీ దేవునిలో సంతోషాన్ని గమనించలేని స్థితిలో ఉంటారు నాకు తెలిసి. ఎందుకంటే అరుణోదయమునే యోబు లేచి వారి కొరకు బలులు అర్పిస్తున్నారంటే వాళ్ళు అర్పించుకోవట్లేదు అనే అర్థం. వారు బలులు అర్పిస్తున్నారా? లేదు, వారు అర్పించట్లేదు కాబట్టే యోబు అరుణోదయం లేచి ఏం చేస్తున్నాడు? పిల్లల కొరకు బలులు అర్పిస్తున్నాడు. అంటే ఇక్కడ అర్థం కావాల్సిన కోణం ఏంటంటే, భౌతికమైన సంతోషాన్ని చూసుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళు ఏం చూస్తున్నారు? భౌతికమైన సంతోషం. అంటే మన భాషలో చెప్పాలంటే, ఈ రోజు ఉంది, ఉదయాన్నే లేచాం, ప్రయాసపడ్డాం, కష్టపడ్డాం, రూపాయి సంపాదించుకున్నాం, ఆ సంపాదనతో తీసుకున్నాము, సంతోషంగా ఇంటికాడ ఉన్నాము, తిన్నాము, పడుకున్నాం, మళ్ళీ ఉదయాన్నే లేచాం, పని చేసుకున్నాం అన్న కోణంలో. అంటే వాళ్ళు ఏ స్థితిలో ఉంటారంటే, ఏ నాటికి ఆనాటి సంతోషంలోనే మునిగిపోతున్నారు, భౌతికమైన సంతోషం ఉంటున్నారు. కానీ యోబు విషయంలో అయితే దేవుళ్ళ సంతోషంగా ఉంటాడు. యోబేమో దేవుని బట్టి సంతోషంగా ఉంటున్నాడు, పిల్లలైతే భౌతికమైన సంతోషాన్ని కలిగి ఉంటున్నారు. కాబట్టి యోబు యొక్క జీవితం ఎలా ఉందో తెలుసా? యోబు యొక్క జీవితం ఎలా ఉందంటే, ఈ వర్తమానం వచ్చే ముందరే సిద్ధపడి వచ్చింది. కాబట్టి ఇదేమో అప్పటికే కొన్ని రోజుల క్రితమని వచ్చాడన్న. మోషే కూర్చో, ఈ కుర్చీలు అటు వేసుకున్నది కూర్చో. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూడగా బైబిల్లో ఒక మాట చూసినట్లయితే, ఇంకెవరన్నా వచ్చారా? సరే, కూర్చున్నారు కాబట్టి అక్కడ కూడా కూర్చోండి. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టు ప్రియులారా, బైబిల్లో రాబడిన మొదటి మాట ఏంటంటే, యోబు యొక్క జీవితంలో యోబు యొక్క పిల్లల విషయమై. ఎందుకంటే యోబు యొక్క జీవితాన్ని మనం బలహీనతలు చూడలేం, కానీ యోబు యొక్క జీవితంలో వాళ్ళ పిల్లల విషయమై మనం గమనించిన మొదటి మాట ఏంటంటే, భౌతికమైన సంతోషాన్ని కోరుకుంటున్నారు యోబు పిల్లలు. ఏం కోరుకుంటున్నారండి? అందుకే భౌతికమైన సంతోషాన్ని చూసుకుని పరసంబంధమైన వాటిని ఏం చేస్తున్నారు? పోగొట్టుకుంటున్నారు. విడిచిపెడతాం కాదు, పోగొట్టుకుంటున్నారు. విడిచిపెడతాం అంటే మళ్ళీ దాన్ని తెచ్చుకోవచ్చు. ఇప్పుడు చూడండి, భార్య ఉంది, భర్త విడిచిపెట్టాడంటే ఏం చేస్తాడు? చెప్పాను నా బుచ్చింద్ర అన్న, నీకే తెలవాలి, పంచాయతీలు తీరుస్తూ ఉంటాగా. భార్య ఉందనుకోండి, భార్యను భర్త విడిచిపెడితే ఏం చేస్తాడు? మళ్ళీ ఎవరో పెద్దల్లో సేవకుల్లో తీసుకెళ్ళి మాట్లాడుకుని తీసుకొచ్చుకుంటాడు. విడిచిపెట్టిందని మళ్ళీ తెచ్చుకోవచ్చు. అసలు పోగొట్టుకున్నదాన్ని ఇంకేం తెచ్చుకుంటాం? ఇప్పుడు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన భార్యని మళ్ళా మనం వెళ్ళి పెద్దల్లో మంచోళ్ళు సేవకుల్లో తీసుకెళ్ళి మాట్లాడి తెచ్చుకోవచ్చు. అదే విడాకులు ఇచ్చిన భార్యను తెచ్చుకుంటాం ఇంకా? అదే పోగొట్టుకోవటం అంటే. కాబట్టి ఈ లోకంలో మనుషుడు ఎలా ఉంటాడంటే, దేవునిలో ఉండే సంతోషం, దేవునిలో ఉండే ఆనందాన్ని పోగొట్టుకుని భౌతికమైన సంతోషాన్ని పొందుకుంటున్నాడు మానవుడు. ఏం చేస్తున్నాడు? అది కలపొద్దని చెప్పి భౌతికమైన సంతోషాన్ని పొందుకుంటున్నాడు మానవుడు. కానీ మానవుని యొక్క జీవితంలో ఈరోజు మనం ప్రార్థించాలి. యోబు యొక్క పిల్లలు భౌతికమైన సంతోషం మీద మనసు పెట్టి ఉండాలి. దేని మీద అండి? భౌతికమైన సంతోషం చాలు. అంటే భౌతికంగా వాళ్ళు సంతోషంగా ఉంటున్నారు, కానీ దేవుల్లో సంతోషంగా, ఆత్మీయంగా సంతోషంగా ఉండలేకపోతున్నారు. ఆత్మీయ సంతోషం ఏది? ఆత్మీయ ఆనందం ఏది? ఆత్మానుసారంగా సంతోషించే జీవితం ఏది వారిలో లేదు. ఎందుకంటే యోబు యొక్క కుమారుల యొక్క జీవితాలు మనం చూడగా భౌతికమైన సంతోషంలో నిమగ్నం అయిపోయి ఉంటున్నారు. దేంట్లో అండి? భౌతికమైనటువంటి సంతోషంలో. ఆత్మ సంబంధమైన సంతోషం కంటే కూడా వారి జీవితాల్లో భౌతికమైన సంతోషం మీద మనసు ఎక్కువ ఉంటుంది. ఈరోజు మనం ప్రార్థించాల్సిన కోణం ఏంటో తెలుసా? ఎందుకు ప్రార్థించాలి, దేని నిమిత్తమే ప్రార్థించాలంటే, భౌతికమైన సంతోషాల మీద ఆధారపడే మనుషుల యొక్క జీవితాలు మార్చబడి ఆత్మ సంబంధమైన సంతోషాలు కలిగి ఉండాలి. ఎలా ఉండాలండి? ఆత్మీయమైన సంతోషం. మనం భౌతికమైన సంతోషాన్ని చూసి ఎంత బాగుందో అనుకుంటాం. క్షణకాలం సంతోషం ఇది, కనురెప్పపాటు లాంటి సంతోషం. ఇప్పుడు చూస్తాం, అన్న బాగున్నావా, బాగున్నానక్క, బాగున్నానన్న మాట్లాడతాం. అటు వెళ్ళిపోయిన తర్వాత కనురెప్పలు అయిపోయింది. ఏమంటాం? అయ్యో ఇప్పుడే నాతో మాట్లాడాడు అంటాం. అంటే కనురెప్పపాటే సంతోషం. కానీ మానవుడి కనురెప్పపాటులో ఉన్న సంతోషం కొరకు దేవుణ్ణే విడిచిపెట్టేస్తున్నాడంటే మానవుడి జీవితం ఎంత దారుణంగా ఉందో ఆలోచించండి. యోబు యొక్క పిల్లలు అసలు వాళ్ళ జీవితాలు చూడండి. యోబు ఎలాంటి వాడు? దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు యోబు గురించి. నా సేవకుడైన యోబు ఎలాంటి వాడు తెలుసా? ఎవరి దగ్గర ఇస్తున్నాడు సాక్ష్యం? మామూలు దగ్గర కాదు. ఎవరి దగ్గర ఇస్తున్నాడు? ఈ లోకాన్నే పాపంలో పడేసి ఈ లోకాన్ని నరకానికి తీసుకెళ్తానికి సిద్ధంగా ఉండి, ఈ లోకంలో గడప ఎద్దే కాచుకునుండి, ఎప్పుడు బయటకు వస్తాడు మానవుడు పాపంలో పడద్దామని కాచుకుని సాతాను దగ్గర సవాలు విసురుతున్నాడు దేవుడు.
నా సేవకుడు నేను ఏబు లాంటి ఏబుని చూసావా? ఏబు లాంటివాడు కూడా కాదు, ఏబుని చూసావా? ఏబు గురించి అసలు నువ్వు ఆలోచించావా ఎప్పుడైనా? అంటే సాతాను యోబు గురించి కూడా ఆలోచించలేదంట. అంటే యోబు జీవితం దేవుని ఇంకెంత ఉందో చూడండి. అంటే ఇక్కడ అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, యోబు దేవునిలో ఉన్నాడు కాబట్టి సాతానికి అవకాశం లేదు. అసలు దేవుడు ఏమన్నాడు? నా సేవకుడు నేను యోబు గురించి నువ్వు ఆలోచించుతువా అంటే అర్థం ఏంటి? అసలు యోబు గురించి ఆలోచించడానికే సాతానికి అవకాశమే లేదు. అంటే దేవుడు అంతగా యోబుని తనలో నిమగ్నం చేసుకుని దాచిపెట్టేసుకున్నాడు. అందుకే సాతానుడు అంటారు కదా, నేను వెళ్ళే ప్రభా, కానీ ఆయన ఇంటి చుట్టూ కంచి వేస్తుంది కదా, కంచి వేసి ఉంటుంది కదా, నేను ఎట్లా ప్రవేశించగలుగుతా? అంటే దేవుల్లో ఉండిపోయాడు యోబు. కానీ యోబు పిల్లలు ఏడుండారు చెప్పండి? అదే మన జీవితాలకు బాధ, దుస్థితి అదే, దరిద్రం అదే. మనమేమో దేవుళ్ళు ఆత్మీయంగా ఎదుగుతాం, మన పిల్లలేమో లోకంలో ఎదుగుతూ వస్తారు. అదే మన బాధకరమే, చాలా బాధ, విషాదం అదే. కానీ యోబు పిల్లలు చూడండి ఎట్లుండారండి? భౌతికమైన సంతోషాన్ని చూసుకుంటున్నారు. అబ్బా ఈరోజు సంతోషం ఉంటే చాలు, ఈరోజు ఉంటే చాలు. లోకస్తులు కూడా అంటారు, చచ్చిపోయిన తర్వాత మనం అంటాం, అయ్యా చనిపోతే పరలోక రాజ్యానికి వెళ్ళాలి ప్రభుని నమ్ముకుని, అంటే చచ్చిన తర్వాత ఎవరు చూస్తాడు చెప్పని అంటాడు. అనేవాళ్ళు లేరా? మన స్వార్థ జీవితం ఎంతమంది మనల్ని క్వశ్చన్, చచ్చిపోయిన సంగతి ఎవరయ్యా, ఈ రోజు తింటే చాలు, రేపటి మనం ఉంటావో లేదు, ఇవాళ చాలు అంటాం. అంటే మన జీవితాలు ప్రశ్నార్థకంగా మారిపోతున్నాయి. ఈరోజు ప్రార్థన ఎట్లా ఉండాలంటే, యోబు పిల్లల్లాగా మన పిల్లలుంటే, ఇక్కడికి వచ్చిన మనందరి పిల్లలుంటే వారి జీవితాలు మారటం కొరకు ప్రార్థించాలి. ఎవరి జీవితాలు? యోబు పిల్లల్లాగా మన పిల్లలుంటే వారి జీవితాలు మారటం కొరకు ప్రార్థన. ప్రభా, నా పిల్లలు యోబు కుమారులాగా, యోబు కుమార్తెలాగైనా, యోబు బిడ్డల్లాగా ఎలా ఉండారు నా బిడ్డలు? యోబు యొక్క పిల్లల వలె భౌతికమైన సంతోషాన్ని చూస్తున్నారు. ఆత్మీయ సంతోషం, క్రీస్తులో సంతోషం నా పిల్లల చోట్ల. మీరు టైం చూడండి, 20 నిమిషాలు అవ్వగానే మీరు చేయొద్దాను. కాబట్టి ఏ సంతోషాన్ని చూస్తున్నారు? భౌతికమైన సంతోషం. ఈరోజు మన జీవితాలు అయ్యే ఉన్నాయి. అందుకే మన పిల్లల జీవితాలు భౌతికమైన సంతోషాలు ఉండాలి కాబట్టి వారి చుట్టూ కంచి లేదు. మన చుట్టూ ఉండ కంచి మన పిల్లలు చుట్టూ లేదు. ఎందుకంటే వారు భౌతికమైన వాటిలో ఏం చేశారు? సంతోషాన్ని చూసుకుంటున్నారు. కాబట్టి ఇది మొదటిది. యోబు యొక్క పిల్లలు ఎలా ఉండారండి? భౌతికమైన విందు చేసుకుంటున్నారంటే అర్థం ఏంటి? భౌతికమైన సంతోషంలో ఉండారు. అంటే భౌతికమైన సంతోషాన్ని, అంటే దీన్ని ఆత్మసారంగా కూడా చూడొచ్చు. ఒక్కొక్కనే మనం చూస్తున్నాం ఈ వర్తమానం యోబు యొక్క కుమారుల గురించి. భౌతికమైన సంతోషం, మంచిగా విందు చేసుకుంటున్నారు, తింటున్నారు, అన్నపానాలు పుచ్చుకుంటున్నారు, హ్యాపీగా ఉంటున్నారు. అంటే భౌతికమైన సంతోషం. ఆత్మీయ సంతోషం ఏది? దాన్ని వెతికేవాడు లేడు. అందుకే బైబిల్ అంటుంది, పురాతనమైన మార్గముల గురించి విచారించు చూడి మేలు కలగైన మార్గం తెలుసుకుని అందులో నడవమని బైబిల్ సెలవిస్తుంది. దేవుణ్ణి వెతకండి. ఆయన సమీపంగా ఉన్నప్పుడు ఆయన ఏం చేయాలి? మనం ఆయన సమీపంగా ఉన్నప్పుడు ఆయన పట్టుకోవాలి, ఆయన కలిగి ఉండాలి. యోబు కుమారులు భౌతికమైన సంతోషం మీద ఉండాలి, కానీ పరసంబంధమైన విషయాల్లో యోబు యొక్క కుమారులు వెనకడుగులో ఉన్నారు. ఇది మొదటి మాట. ఇక అంటే భౌతికమైన సంతోషం, ఇప్పుడు ఈ రోజుకి తిన్నాము, ఈ రోజుకి సంతోషించాం, ఈ రోజుకి అయిపోయిందన్న సంతోషం యోబు కుమారుల్లో. కానీ ఆత్మానుసారంగా రేపటి గురించి పరలోక రాజ్యంలో దేవుని దగ్గర ఉండే సంతోషాన్ని ప్రజలు గ్రహించలేకపోతున్నారు. ఇది మొదటిది. యోబు యొక్క కుమారులు ఎలాంటి వారండి? భౌతికమైన సంతోషం. రెండో మాట చూద్దానండి, యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. గమనించండి, ఇంకొక వచనం బయటికి వెళ్ళం మనం, ఈ వచనంలోనే 5 మాటలు ఉన్నాయి. కాబట్టి ఈ వచనం చదవడానికి త్వర చదవండి. నేను నిన్నే చెప్పే కదా ఎట్లా చదవాలి. మనం మందిరంలో ఉన్నట్టుగా మాట్లాడినట్టుగా చదవకూడదు. ఎక్కడ ఉన్నట్టు చదవాలి? ఇంటికాడ ఉన్నట్టు చదవాలి. అంటే ఇంటికాడ మన వాయిస్ ఎట్ట వచ్చింది అట్ట చదవాలి. కాబట్టి అట్ట చదవండి. రెండవ మాట, యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. చాలక్క. రెండో మాట పాపం. అంటే అర్థం ఏంటి? చేసుంటారంటే చేసుండే అనుభవాలు వారి జీవితాలు ఉంటాయి కదా. తండ్రికి మనస్తత్వం తెలియదా? కుమారులు కానీ కుమార్తెలు మనస్తత్వాలు తెలియదా? మరి యోబు ఏం చేస్తున్నాడు? తన యొక్క కుమారులు పాపం చేసి తమ హృదయములో దేవుని దూషించుదురేమో అని. అంటే అర్థం ఏంటి? అట్లాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళనే అర్థం, అట్లాంటి మనస్తత్వం ఉండాలనే అర్థం. లేకపోతే యోబుకి ఏం అవసరం? వాళ్ళ గురించి బలులు అర్పించాల్సిన అవసరం ప్రతిరోజు. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన రెండో కోణం ఏంటంటే, మొట్టమొదటిగా యోబు కుమారులు ఎలా, కుమారులైనా కుమార్తెలైనా వారి యొక్క బిడ్డలు ఎలాంటి వారంటే, యోబు బిడ్డలు 1 భౌతికమైన ఆనందాన్ని చూసేవాడు. 2 యోబు కుమారుడైనా కుమార్తెలైనా ఎవరైనా సరే వాటెవర్ మేబీ వారి యోబు యొక్క గర్భవాసం నుండి పుట్టిన బిడ్డలు ఎలాంటి వారంటే, రెండోదిగా అది ఎలాంటి వారండి?
పాపపు జీవితం ఉంది. ఆ పాపపు జీవితాన్ని విడిచిపెట్టుకోలేకపోతున్నారు. ఎంతో ప్రయాసపడతారు. నిజంగా ఒక వ్యక్తి తల్లి గర్భం నుండి బయటికి రావడానికి ఎంత ప్రయాసపడతాడో మానవుడు పాపాన్ని విడిచిపెడతానికి అంతకంటే ఎక్కువ ప్రయాసపడుతున్నాడు. కానీ పాపంలో నుంచి బయటికి రాలేకపోతున్నాడే. పాపంలో నుంచి బయటికి రాలేకపోతున్నారు. పాప జీవితం లేదు. నేను ఒక్క ప్రశ్న అడగమంటారా? సరే, సాతానుడు వేసిన అంటే సాతానుడు దేవుని అనుమతి పొంది వచ్చి తీర్పు తీర్చినా ఏది జరిగినా యోబు కుమారులో ఒక్కడన్నా పాపం చేయకుండా ఉంటే ఒక్కడు మిగిలి ఉండేవాడే కదా. నేను ఒక మాట చెప్తాను, నీతిమంతుని దేవుడు ఎప్పుడైనా పాటు చేస్తాడా? అబ్రహాము ప్రార్థన ఎలా ఉంటుంది చెప్పండి. ఆది కాలంలో మనం చూసినట్టు అయ్యా ఆ పట్టణంలో 50 మంది ఉండాలి, ఆ పట్టణంలో 45 మంది, ఆ పట్టణంలో 40 మంది, ఆ పట్టణంలో 30 మంది, ఆ పట్టణంలో 20 మంది, ఆ పట్టణంలో మాట్లాడటానికి అవకాశం లేదు. 10 మంది ఉన్న ఎడల అబ్రహామా నువ్వు మాట్లాడొద్దు, ఎందుకు? నీకు మంచి సాక్ష్యం ఉంది నాలో. ఆ పట్టణంలో 10 మంది కూడా లేరయ్యా, నువ్వెందుకు అడుగుతావు వాళ్ళ గురించి? సాక్ష్యమే పోగొట్టుకునే జీవితం నీకు వద్దని అబ్రహాముతో మాట్లాడుట చాలించి దేవుడు వెళ్ళిపోయాడు. ఎందుకంటే అక్కడ పాపం ఎక్కువ ఉంది, నీతిమంతులు లేరు అక్కడ. ఇప్పుడు యోబు కుమారులు నీతిమంతులు అనేవారు ఉండారైనా లేరైనా మన భాషలో? మీకు అర్థమైన విషయం చెప్పండి. ఇక్కడ ఆ యోబు యొక్క కుమారులు పాపం చేసి ఉండారేమోనని యోబు బలర్పిస్తున్నాడు. అంటే వాళ్ళు పాపం చేసే స్వభావం కలిగిన వారేగా. యోబు కొరకు అర్పించుకుంటున్నాడా, పిల్లల కొరకు అర్పిస్తున్నాడా? అంటే ఆ పిల్లలు అదే స్వభావం కలిగిన వారనే అర్థం. అంటే ఇక్కడ ఏంది, యోబు కుమారులు ఒక్కరు కూడా నీతిమంతులు లేడు కాబట్టి అందరూ పాపం చేస్తున్నారు. బైబిల్ రాయబడుతూ వచ్చింది. నాకు తెలిసి ఈ వాక్య భాగం మన కోసం రాయబడి ఉంటుంది. అంటే ఈ లేఖన భాగం మనం గుర్తు చేసుకోవడానికి. నీతిమంతుడు లేడు, ఒక్కడైనా లేడు, దేవుని వెతుకువాడు. మరి యోబు కుమారులు ఎట్టున్నారు చెప్పండి? దేవుని వెతికే స్థితిలో ఉండారా? వాళ్ళు నీతిమంతులు ఉంటే దేవుని వెతికేవారేగా. యోబు నీతిమంతుడు, అందుకే దేవుని వెతుకుతాడు. ఉదయాన్నే లేచి తన పిల్లల కొరకు దేవుని వెతుకుతున్నాడు. కానీ ఇక్కడ యోబు యొక్క కుమారులు ఎలా ఉన్నారు? యోబు యొక్క కుమారుల స్థితి చూడగా, ఒకటి భౌతికమైన ఆనందం, సంతోషం, ఈ రోజుకి సంతోషం ఉంటే చాలు అనుకునేవాడు. 2 యోబు యొక్క కుమారుల స్థితి చూడగా పాప జీవితాన్ని కలిగి ఉన్న అనుభవాన్ని మనం చూస్తున్నాం. ఏమన్నారు? పాప జీవితం ఎంత విషాదమో చూడండి. వారి తండ్రి ఎలాంటి వాడు? యోబు ఎలాంటి వాడు? యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని భయభక్తులు కలిగిన వాడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు, మాదిరికరమైన క్రైస్తవ జీవితం కలిగిన వాడు. 500 అనుభవం ఉంది యోబులో. 500 అనుభవం యోబులో ఉంది. చెడుతనాన్ని విసర్జిస్తున్నాడు, న్యాయవంతుడు, యథార్థవంతుడు, దేవుని భయభక్తులు కలిగాడు. అతని వంటి వాడు లేడు అన్నాడంటే మాదిరికరమైన క్రైస్తవ జీవితం కలిగిన వాడు. మరి అటువంటి స్థితిలో యోబు కుమారులు ఉండారా? ఎట్టుండారు చెప్పండి? యోబు కుమారులు ఎట్టుండారు? ఒకటి భౌతికమైన సంతోషంతో నిండిపోయి ఉండారు. 2 ఎలా ఉండారు? పాప జీవితంలో ఉన్నప్పుడు నీతిమంతుడికి ఎట్ట అవుతాడు? అందుకే బైబిల్ అంటుంది లేదా, నీతిమంతుడు లేడు ఒక్కడైనను. ఎంత బాధ చూడండి. తండ్రి ఏమో నీతిమంతుడు, తండ్రి ఏమో యథార్థవంతుడు, తండ్రి ఏమో చెడుతనాన్ని విసర్జించేవాడు, తండ్రి ఏమో భక్తి కలిగిన వాడు, తండ్రి ఏమో మాదిరికరమైన వాడు. పిల్లలు చూస్తే ఎంత దారుణంగా ఉంది. పిల్లలు ఎంత దారుణంగా ఉన్నారు చూడండి. తండ్రి అంత మంచి స్థితిలో ఉండాలి. సాతాను ఎదుటే దేవుడు తన తండ్రి విషయమే సాక్ష్యం ఇస్తున్నాడు. ఆ పిల్లలు ఆ తండ్రి ఏ తండ్రిని అయితే కలిగి ఉన్నారో ఆ తండ్రి విషయమే సాతాను ఎదుటే దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. నా సేవకుడైన యోబుని చూసావా అని. ఎంత గొప్ప స్థితిలో యోబు ఉన్నాడు దేవుల్లో. మరి పిల్లలు ఎలా ఉండారు చెప్పండి? యోబు ఎలా ఉన్నాడు, పిల్లలు ఎలా ఉండారు? పిల్లలు చూడగా యోబేమో దైవికమైన క్రమంలో ఉండారు, పిల్లలు చూడగా భౌతికమైన సంతోషాన్ని కలిగి ఉండారు. 2 పాపం చేసిన స్థితిలో ఉండారు. ఈ పాపపు జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు, ఈ పాపంలో వాళ్ళు కూరుకుపోయినప్పుడు నీతిమంతులుగా ఎందుకు అవుతారు? ఎప్పటికీ కాలేరు. పాపం చేసిన వాడిని నీతిమంతుడు అని బైబిల్ చెప్పిద్దా? ఏ భేదం లేదు, అందరం పాపం చేసాము, దేవుడు నీతిమంతుడిగా తీరుస్తున్నాడు. పాపం చేసిన వాడు నీతిమంతుడిగా అవుతున్నాడు, కానీ పాపాత్ముడు నీతిమంతుడు అని పేరు పిలవబడతలేదుగా. పాపాలు తీసివేయబడిన తర్వాత నీతిమంతుడిగా చేయబడుతున్నాం. మరి యోబు యొక్క కుమారుల యొక్క జీవితం, యోబు యొక్క జీవితం చూడగా ఎంత గొప్పోడో. దాని పిల్లలు ఎలా ఉండారండి? భౌతికమైన సంతోషం, పాపపు జీవితం. నిజంగా వారి జీవితాలు తండ్రికి తగ్గ కుమారులేని వాళ్ళు. సుగుణమక్క అప్పుడప్పుడు అనేది, తండ్రికి తగ్గ తనీలే పిల్లలయ్యా నీ పిల్లలు అనేది. సరే, వాళ్ళు తర్వాత తెలిసింది వాళ్ళు నాకు తగ్గ వాళ్ళు కాదన్నది పెద్దరిగిన తర్వాత. అంతే కదా, పెద్దరిగిన తర్వాత తెలిసింది. రాను రాజుగారి గుర్రం గుడ్డిదయిద్దో లేకపోతే ఎట్టయిద్ది గాడిదయిద్ది అన్నది అప్పుడు తెలిసింది, ఇప్పుడు తెలీదు. కాబట్టి పిల్లలు ఎలా ఉండారు? యోబు యొక్క పిల్లలంటే
పాపపు జీవితం ఎంత బాధ. తండ్రి యథార్థవంతుడు, తండ్రి న్యాయవంతుడు, తండ్రి చెడుతనాన్ని విసర్జించిన వాడు, తండ్రి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, తండ్రి అలాంటి వాడు, మాదిరికరమైన జీవితం కలిగిన వాడు. అటువంటి తండ్రి కడుపును పుట్టిన పిల్లలు ఎలా ఉండాలండి? ఒక మాటలో మీరు చెప్పండి. అటువంటి తల్లి కాదులే, తల్లి సంగతొద్దు, అటువంటి తండ్రి కడుపును పుట్టిన పిల్లలు ఎలా ఉండాలి? కానీ యోబు పిల్లలు ఎలా ఉండాలి తెలుసా? నాకు తెలిసి తండ్రి స్వభావాన్ని ధరించుకోవాలా, తల్లి స్వభావాన్ని ధరించుకున్నారు. ఏ స్వభావాన్ని? తల్లి స్వభావం. తల్లి ఏమంటుంది? చదవండి. యోబు యొక్క భార్య ఎలాంటి ఆమె? 9వ వచనం, యోబు గ్రంథము 2వ అధ్యాయం 9వ వచనం, 9-10 వచనాలు. అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థతను వదలకుందువా? దేవుని దూషించి మరణం కమ్మనను. అందుకతడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుతున్నావు. చాలు అక్క. ఎట్లా అంటున్నామా? ఇప్పుడు ఏం మూర్ఖురాలు? భర్త ఎట్లా అంటాడు? యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు, మాదిరికరమైన వాడు. మరి భార్య అట్టం చెప్పండి. ఇప్పుడు పిల్లలకి ఏ గుణ లక్షణాలు వచ్చినాయి చెప్పండి, మీరు చెప్పండి. ఎంత గొప్పవాళ్ళు. తల్లి గుణ లక్షణాలు పోసుకుని ఒక తల పోసుకుని ఉంటారు వీళ్ళు. ఉండాల్సింది ఏ గుణ లక్షణాలు? తండ్రి గుణ లక్షణాలు కలిగి ఉండాలి. తండ్రి ఎలా ఉంటాడో చూడాలి. ఒక ఇంట్లో తల్లి ఉండా, ఆ తల్లి ఎలా ఆత్మీయంగా ఎదుగుతుందో ఆ గుణ లక్షణాలు కలిగి ఉండాలి. తండ్రి ఆత్మీయంగా ఉంటే ఆ గుణ లక్షణాలు కలిగి ఉండాలి. కానీ ఇక్కడ కలిగి ఉంది ఏంటి? తండ్రి ఒక మంచి మార్కులు ఉంటారు, తల్లేటు లేదు. కానీ పిల్లల కన్నా ఆలోచన ఉండాలిగా. నా తండ్రి ఎలా వెళ్తున్నాడు, నేను ఆ మార్గంలో వెళ్ళాలనే ఆలోచన ఉండాలిగా. అసలు వీళ్ళకి ఇంకా లేదు. అసలు ఆ వల్ల మూర్ఖురాల్లాగా ఉంది. వీళ్ళైతే భౌతికమైన సంతోషం, పాప జీవితాన్ని కలిగి ఉండాలి. అంటే ఎంత విషాదకరమైన జీవితం వీళ్ళు ఉండారో చూడండి. ప్రియులారా, మనం చాలా దుఃఖించాలి. మన పిల్లలు, ఈరోజు మనం ప్రార్థన చేయడానికి వచ్చాం. మన పిల్లలు ఎలా ఉంటున్నాం? మనమైతే యోబులాగా ఉండాలి. మన పిల్లలైతే భౌతికమైన సంతోషం కాదు, క్రీస్తులో సంతోషం. మన పిల్లలైతే ఎలా ఉండాలి? రెండోదిగా, పాపం చేసేవారికి ఉండకూడదు, ఒక మంచి జీవితాన్ని నీతిమంతులుగా ఉండాలి. మూడోదిగా చూసినట్టయితే రండి, యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. చాలక్క. హృదయముల్లో అంటే వారి హృదయాల్లో సరైన విధానం లేదు. యోబు యొక్క కుమారుల యొక్క కానీ, కుమార్తెల యొక్క పిల్లల యొక్క జీవితాలు కానీ, ఇక్కడ కుమారుల గురించి రాయబడుతుంది ప్రత్యేకంగా. వారి కుమారుల యొక్క జీవితాలు ఎలా ఉండే చెప్పండి, ఎలా ఉంది అండి? హృదయంలో సరైన జీవితం లేదు. హృదయమే సరిగ్గా లేదు. హృదయం సరిగ్గా ఉంటే యోబు చెబుతాడా? యోబు ఆ మాట అంటాడా? అసలు ఆ మాట అంటానికి యోబుకి అవకాశం ఉండిద్దా? అంటే పిల్లలు ఎలా ఉండరు? భౌతికమైన సంతోషాన్ని కలిగి ఉంటారు. మొదట. 2, పాపం చేసిన అనుభవం, పాప జీవితం కలిగి ఉంటున్నారు. మూడోదిగా చూడగా హృదయములో సరైన జీవితం లేదు. హృదయం బాగాల. హృదయం ఎలా ఉంది? అందుకే ఆదికాండంలో మనం చూస్తున్నాం 6వ అధ్యాయం, బాల్యం నుండే. మరి అదే హృదయం ఎలా ఉందంటే మంచి విధానంలో లేదు. ఇంకా హృదయం ఎలాంటిది అన్నది యేస్కేలు గ్రంథం రాయబడుతూ వచ్చింది, రాతి హృదయం అంట. ఇర్మియా గ్రంథంలో రాయబడుతూ వచ్చింది 17వ అధ్యాయం 9వ వచనంలో, మోసకరమైన హృదయం. ఇర్మియా గ్రంథం 17:9 పట్టుకుంటారు. ఏమని రాయబడుతూ వచ్చింది? ఇంకెలాంటి హృదయము? వ్యాధి కలిగినటువంటి, ఘోరమైన వ్యాధి కలిగిన హృదయం అంట. అంటే ఇట్లాంటి హృదయం కలిగినటువంటి పిల్లలు దేవునికి ఎట్లా ఇష్టలుగా ఉంటారు మీరు చెప్పండి? పిల్లలు 1 భౌతికమైన సంతోషం చూస్తున్నారు, 2 పాపం చేస్తున్నారు, 3 హృదయం దేవుని ఎట్లా సరిగా లేదు. హృదయం అన్నా బాగుండాలి కదా, అది కూడా లేదు. అంటే మన జీవితాలు ఎలా ఉండేవో మనం పరీక్షించుకోవాలి. ఈరోజు మనం ప్రార్థన చేయడానికి వచ్చాం, ప్రార్థించబోతున్నాం. మనం ఎలా ఉన్నాము? ప్రార్థన చేస్తున్నాం. మన పిల్లలు ఎలా ఉంటారు? క్షమించండి, మనం ఏ పిల్లల కోసం చేస్తున్నాము, వాళ్ళు ఎలా ఉంటున్నారు, మన కుటుంబం ఎలా ఉంటుంది? యోబు లాంటి జీవితం ప్రార్థన చేస్తే మనం ఉండాలా? మన పిల్లలు యోబు లాంటి పిల్లల్లాగా ఉండకూడదు. యోబు లాంటి పిల్లల్లాగా ఉంటే చాలా కష్టమైంది. కాబట్టి మన జీవితాలు, మన పిల్లల యొక్క జీవితాలు ఎలా ఉండేవి, లేదా మన జీవితాలు ఎలా ఉండేవి? హృదయం ఇంపార్టెంట్. హృదయం అవసరం. అంతరంగాల్ని పరిశోధించే దేవుడు, ఆంతర్యంని పరీక్షించే దేవుడు, పరిశోధించే దేవుడు. మరి హృదయం ఎలా ఉందని పరిశోధించే దేవుడే. మనం ఎంత ప్రార్థన చేసినా, ఎవరి కోసం ప్రార్థన చేస్తాం, వాళ్ళ హృదయాలు సరిగా లేవనుకోండి, రేపటి దినాన దేవుడు ప్రత్యక్షమైతే ఆ హృదయాన్ని పరీక్షించే దేవుడే. ఆ పరీక్షను బట్టి మనం ప్రార్థన చేస్తాం. ఆ హృదయం మార్చుకోలేదనుకోండి, ఏమైంది?
ఆ హృదయం సరైన విధానం లేనప్పుడు రేపు దేవుడు ప్రత్యక్షమైతే లేదా ప్రభు అక్కడ సమీపిస్తే ప్రభు వస్తే మనం మధ్యాకాశానికి ఎత్తబడితే ఆ హృదయం సరిగా లేనప్పుడు ఆ హృదయాన్ని బట్టే తీర్పు తీరుస్తున్నాడు కదా. ఆ హృదయం పరీక్షిస్తున్నాడు. సరైన విధానం లేనప్పుడేగా దావీదును పరీక్షించాడు, హృదయాన్ని చూశాడు. దావీదు హృదయం సరిగా లేకపోతే దేవుడు తీర్పు తీర్చింది. మరి హృదయం ఇంపార్టెంట్. యోబు యొక్క పిల్లల జీవితాల్లో మొట్టమొదటిగా భౌతికమైన సంతోషంగా చూస్తున్నారు. 2 పాప జీవితాన్ని కలిగి ఉన్న అనుభవం ఉంది. 3వదిగా చూడగా హృదయం సరిగా లేదు. ఏం లేదండి, హృదయమే సరిగా లేదు యోబు యొక్క పిల్లల జీవితాల్లో. అందుకే యోబు తాపత్రపడుతున్నాడు, ఆశ కలిగి ఉంటున్నాడు, తొందరపడుతున్నాడు. ఎప్పుడు తెల్లారిద్ది నా పిల్లల కొరకు నేను ఎప్పుడు బలర్పించాలని చెప్పని ఎదురు చూస్తున్నాడు, ఎప్పుడు తెల్లారిద్దని. నాకు తెలిసి యోబుకి నైట్ నిద్ర పడదేమో, ఎప్పుడు నైట్ నిద్ర పడదేమో, ఎప్పుడు పొద్దున్నే అయింది, ఎప్పుడు తెల్లారిద్ది, ఎప్పుడు తెల్లారిపోయిద్ది, ఎప్పుడు బలులు అర్పించాలని రాత్రల్లా కూడా ఎప్పుడు మెలకు రావటంతో యోబు ఎదురు చూస్తున్నాడేమో, ఎప్పుడు తెల్లారిద్దని. ఎందుకు? దేవునికి బలి అర్పించడానికి. యోబు యొక్క జీవితము చాలా కష్టంగా ఉండేది. ఎంత వేదన చెప్పండి. ఓ పక్కన పిల్లల జీవితము, ఓ పక్కన భార్య సరైన మనస్తత్వం కలిగలేదు. ఇవన్నీ భరించుకుంటూ యోబు ముందరికి వెళ్ళాలంటే ఎంత కష్టమో మీరే ఆలోచించండి. ఆ కష్టాన్ని అంతటిని యోబు భరిస్తున్నాడు. ఆ బాధ అంతటిని భరిస్తూనే ముందరికి ఏం చేస్తున్నాడు? చేయాల్సిన తనను తాను భరించుకుంటూ, యోబు పిల్లల కూడా చేయాల్సింది చేస్తూ, భార్య మాటలు కూడా భరించుకుంటూ ముందరికి వెళ్ళిపోతున్నాడు యోబు. బా ఎంత గొప్పవాడు. అందుకే దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. ఊరకనే సాక్ష్యం ఇస్తాడు దేవుడు, గొప్ప సాక్ష్యం. ఆ సాక్ష్యం మనం కలిగి ఉండాలి. మన పిల్లలు ఆ సాక్ష్యం కలిగి ఉండాలి, మనం కలిగి ఉండాలి. యోబు ఎలాంటి వాడండి? యోబు ఎలాంటి వాడు అన్నది మనం 5 అంతల అనుభవం చూసాం. కానీ యోబు పిల్లల జీవితాలు 5 అంతల అనుభవం చూస్తున్నాం. ఎలాంటి వారు? మొదటగా భౌతికమైన సంతోషం కలిగి ఉన్నారు. 2 పాప జీవితం ఉంది. 3 హృదయం సరిగా లేదు. చాలా బాధాకరమైన విషయం. తండ్రి హృదయం దేవుని వైపు చూస్తున్నప్పుడు పిల్లల హృదయాలు దేవుని వైపు లేవంటే ఎంత బాధ. యోబు ప్రయాసపడుతున్నాడు. బాలు నడవలసిన త్రోవను అతన్ని నేర్పారు. యోబు నేర్పుతున్నాడు, కానీ నేర్చుకోవట్లే పిల్లలు. యోబు అయితే నేర్పుతున్నాడు, బాలు నడవలసిన త్రోవలో నడిపించడానికి ప్రయాసపడుతున్నాడు యోబు. కానీ పిల్లలు ఎలా ఉండరు? ఒక్కడు కాకపోతే ఒక్కడన్నా, ఆ చచ్చిపోయారు కదా, చచ్చిపోయిన కుమారులు ఒక్కడన్నా దేవుని మార్గం వైపు తన హృదయాన్ని పెట్టుకున్నాడు. ఒక్కడన్నా ఉండాడా? ఒక్కడైనా ఉండట్టయితే ఖచ్చితంగా దేవుడు ఆ ఒక్కనే కాపాడేవాడు. ఒక్కడన్నా ఉండడా? మరి సదోమ గుమ్మర పట్టణం మొత్తం కాలిపోతున్నప్పుడు లోతు ఒక్కడే కనపడలేదా అబ్రహాముని బట్టి? ఆ ఒక్కడిని తీసుకొచ్చేయలేదు, అంతమంది పోయినా. మరి ఒక్కడన్నా ఉండటైతే కాపాడేవాడు కదా దేవుడు. ఒక్కడు కూడా లేడు. అంటే సాతాను ద్వారా అనుమతించబడినప్పటికీ అసలు నీతిమంతుడు ఉంటే నీతిమంతుడిని అన్యాయంగా దేవుడు చావనివ్వడు. ఇది మటుకు వాస్తవం, అవునా కదా? మరి యోబు పిల్లలు ఎలా ఉండారు చెప్పండి? హృదయం సరిగా లేదు దేవుని ఎడల హృదయం సరిగా లేదు. 1 భౌతికమైన సంతోషాన్ని కలిగి ఉంటారు. 2 పాపం జీవితం కలిగి ఉన్న అనుభవం ఉంది. 3 దేవుని యందు హృదయం సరిగా లేదు. సరైన హృదయం లేనటువంటి పిల్లలు, వారి గురించి ప్రతిరోజు యోబుకి వేదనే, ప్రసవ వేదనే, దుఃఖమే, బాధే, ఏడుపు తప్పకేమీ లేదు. అట్లాంటి పిల్లల కొరకు యోబు ఉదయాన్నే లేచి, మన భాషలో చెప్పమంటారా, ప్రార్థన చేస్తున్నాడని చెప్పుకోవచ్చు. మన భాషలో చెబుతున్నాం. మన భాషలో ఏం చేస్తున్నాడు? యోబు ఉదయాన్నే లేచి ప్రార్థన చేస్తున్న అనుభవం ఉంది. ఏం చేస్తాడు ఇంకా పిల్లల కొరకు? అయ్యా, నా పిల్లలు లోకానుసారమైన ఆనందాన్ని కలిగి ఉంటున్నారు, నా పిల్లలు పాప జీవితాన్ని కలిగి ఉంటున్నారు, నా పిల్లలు హృదయం సరిగా లేదు, క్షమించు ప్రభు అని ప్రతిరోజు దేవునికి బలి అర్పిస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. మన భాషలో చెప్పాలంటే ప్రార్థనా జీవితం కలిగి ఉంటాడు పిల్లల కోసం. ఎంత బాధ వేదన ఉంది తండ్రికి చెప్పండి. తల్లికి లేదులేండి, తండ్రికి ఎంత బాధ ఉంది చూడండి. కారణం ఏంటి? పిల్లలు సరిగ్గా లేరు. హృదయం దేవుని ఎడల వారి హృదయం దేవునిలో సంతోషిస్తూ నీతిమంతులుగా ఉండి పాపం చేయకోకుండా ఉంటూ ఇంకా యథార్థ హృదయం కలిగి దేవుని యందు మంచి హృదయం కలిగి ఉండేటైతే యోబుకి ఎంత సంతోషం, యోబుకి ఎంత సంతోషం. ఆ సంతోషం తండ్రికి లేకుండా చేస్తున్నారు వీళ్ళు. పరలోకపు తండ్రికి లేకుండా చేస్తున్నారు, భౌతికంగా వారికి జన్మనిచ్చిన తండ్రికి కూడా సంతోషం లేకుండా చేస్తున్నారు. ఉదయాన్నే ఎప్పుడు తెల్లారిది ఎప్పుడు బలి అర్పించాలని చూస్తున్నాడు యోబు. ఎన్నో మాట ఇది? 3. 4వ విషయం చూద్దానండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. వారి చదువమ్మా. వారి విందు దినము పూర్తి కాగా యోబు తన కుమారులు పాపం చేసి తమ హృదయంలో దేవుని దూషించురేమో అని. చాలు. అంటే యోబు యొక్క కుమారుల యొక్క అనుభవం ఎలా ఉంది? 4వదిగా అంటే
తండ్రికి పిల్లల స్వభావం తెలుసు. నేను ఇంతకుముందే చెప్పా కదా, తండ్రికైనా తల్లికైనా పిల్లల స్వభావం తెలుసు. మన పిల్లలు ఎలాంటి వాళ్ళు మనకు తెలీదా? తెలుసు. యోబుకి తన పిల్లల స్వభావం తెలుసు. అందుకే వాళ్ళ గురించి ఏమని అంటున్నాడు? వాళ్ళు దూషించరేమో ఎవరిని? దేవుణ్ణి ఒకవేళ దూషించారేమోనని చెప్పని యోబు ఏం చేస్తున్నాడండి? ప్రార్థనా జీవితం మన భాషలో చెప్పాలంటే, పిల్లలు దేవుణ్ణి దూషించుండొచ్చు ఏదో ఒక విధానంలో. అన్నపానములు పుచ్చుకున్నారు కదా, తాగిన మత్తులో ఏదో ఒకటి దేవుణ్ణి దూషించుండొచ్చేమో. తాగిన మత్తులోనో తిరిగిన మత్తులోనో చేసిన పనుల్లోనో లోకానుసారమైన ఉండే సంతోషాన్ని బట్టి ఆ దేవుడు ఎవడో అని కూడా అనే అనుభవం కూడా రావచ్చేమో. బహుశా దేవుని ఎక్కడ దూషించుండొచ్చు, అట్లాంటి అనుభవం ఉండొచ్చేమో. బహుశా ఒకవేళ అంతకుముందు దూషించి ఉండొచ్చేమో, యోబు చెవులో వినబడి ఉండొచ్చేమో. అందుకే యోబు ఏమన్నాడు? దేవుని ఉండొచ్చేమో. పిల్లల బ్రతుకులు చూడండి, జీవితాలు ఎలా ఉండేయో. పిల్లల బ్రతుకులు ఎలా ఉండే? చాలా బాధాకరమైన జీవితం కదా. దేవుణ్ణే దూషించరేమో అంటే దూషించే అనుభవాలు వారి జీవితాల్లో ఉన్నాయి. దూషించే అనుభవ జీవితం వారిలో ఉంది కాబట్టి యోబు ఉదయాన్నే లేచి ప్రార్థన చేస్తున్న అనుభవాన్ని మనం చూస్తున్నాం. ప్రియులారా, ఈ యొక్క రాత్రికాల సమయంలో కుటుంబంలో ప్రార్థనకు చేరి వచ్చిన మనము యోబు లాంటి జీవితం కలిగి ఉండటం కొరకు ప్రార్థన చేయాలి. యోబు పిల్లల లాంటి జీవితం కాదు. యోబు పిల్లల లాంటి జీవితం మనము మన పిల్లలు కలిగి ఉండకూడదు. యోబు లాంటి జీవితం మనము మన పిల్లలు కలిగి ఉండటం కొరకు ప్రార్థన చేయాలి. యోబు పిల్లలు ఎలా ఉండారండి? దేవుణ్ణి దూషించిన అనుభవానికి వస్తున్నారు. దేవుణ్ణి దూషించినటువంటి అనుభవాల్లోకి వచ్చిన అనుభవాలు కూడా వారి జీవితాల్లోకి వస్తున్నాయి. ప్రియుడా, ఈరోజు మనం ప్రార్థన చేయాలి. మన పిల్లలు దేవుణ్ణి దూషిస్తున్నారా? భౌతికంగా నోటి మాట ద్వారా దూషించవసరలా. వాళ్ళ ప్రవర్తన ద్వారా దేవుని దూషించినట్టు ఉండొచ్చు. వాళ్ళ ప్రవర్తనే దేవుని దూషించినట్టుగా కూడా ఉండొచ్చు. దేవుని సన్నిధికి వెళ్ళకోకుండా, దేవుని మందిరానికి వెళ్ళకోకుండా, దేవుని సన్నిధిలో గడపకోకుండా, దేవుని సన్నిధి ఆదివారం అయినా, పునరుద్ధానపు రోజైనా, సంఘ ప్రార్థన, బైబిల్ స్టడీ అయినా, ఉపవాస ప్రార్థన అయినా, ఏ కొడుకైనా సరే దేవుని సన్నిధికి వెళ్ళకోకుండా ఆగిపోవటమే దేవుని సన్నిధిలో దేవుని దూరం అవుతున్నాం, దేవుని కాదనుకుంటున్నాను అనుభవం. ఈరోజు కూడుకుందా, కూడికి వెళ్ళకపోతున్నాం అంటే అర్థం ఏంటి? దేవుని కాదనుకుంటున్నామే కదా. దేవుని కాదనుకుంటున్నాం అంటే భౌతికంగా మనం దేవుని దూషించిన అనుభవంలోకి మనం వచ్చేస్తున్నాం. నీకు ఏదైనా పని ఉంది, అర్జెంట్ పని ఉంది, మందిరానికి వెళ్ళలేకపోతున్నావు కూడికి, ఓకే, ఎందుకంటే ఆ పనిని బట్టి నువ్వు వెళ్ళలేకపోతున్నావు, అది దేవుడు తెలుసు. సమయం ఉండి కూడా, తరుణం ఉండి కూడా, దేవుడు అవకాశం ఇస్తూ కూడా దేవుని సన్నిధిలో దేవుని కూడికి వెళ్ళలేకపోతున్నాం అంటే భౌతికంగా దేవుని దూరం చేసుకున్నాడంటే దేవుని కాదనట్టే, దేవుని దూషించినట్టే. యోబు యొక్క పిల్లల జీవితాలు చూడండి ఎట్టుండయో. ఒక్క మాటలో చెప్పమంటారా? యోబు పిల్లలు దేవుణ్ణి దూషిస్తున్నారా లేదంట దానికి? యోబు ఏం చేస్తున్నాడు చెప్పండి? 5వ వచనం చివరిలో, అరుణోదయమున లేచి ఎక్కడ చేస్తున్నాడు? దేవుని సన్నిధిలో. ఎక్కడ చేస్తున్నాడు? దేవుని సన్నిధిలోనే కదా, దేవుని దగ్గరే కదా యోబు బలి అర్పిస్తుంది, దేవుని సన్నిధిలో. అంటే అర్థం ఏంటి? యోబు ప్రతిరోజు దేవుని దగ్గరకు వస్తున్నాడు. మరి వీళ్ళు ఎలా ఉండారు? దేవుని దగ్గరకు వస్తున్నారా? వీళ్ళు వచ్చిన అనుభవం ఉందా? వీళ్ళు దేవునికి దూరంగా ఉండే అనుభవం ఉంది. కాబట్టి ప్రియులారా, మన జీవితాల్లో మనం పరీక్షించుకోవాలి. ఏంటా పరీక్ష? యోబు పిల్లల లాంటి జీవితం మనలో ఉందా? యోబు దేవుని దగ్గరకు వస్తున్నాడు ప్రతి ఉదయం అంటే దేవుని దూషిస్తల్లా. యోబు పిల్లలు ప్రతి ఉదయం దేవుని దగ్గరకు వచ్చినట్టు నేను చదవట్లా. మరి ఇక్కడ అంటే యోబు లేచి వచ్చాడంటే యోబుతో పాటు యోబు పిల్లలు కూడా వస్తే అక్కడ రాసి ఉండేదే కదా. యోబు పిల్లలు కూడా వస్తే యోబు పిల్లల గురించి రాసి ఉండేదేగా. మరి యోబు పిల్లలు ఉదయాన్నే లేచి అరుణోదయంని బలర్పిస్తున్నారని రాసి ఉండేది. అంటే పిల్లలు రావట్లేదే కానీ అర్థం. యోబుతో పాటు యోబు బలర్పిస్తున్నాడు అన్నప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారు? నిద్రపోతున్న జీవితం ఉంది. తండ్రి ఏమో నిద్రపోతున్న వాళ్ళ కోసం బలు అర్పిస్తుంటే పిల్లలు ఏం చేస్తున్నారు? నిద్రపోతున్న జీవితం. క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో ఎంతో మంది నిద్రపోతున్నారు ఈ దినాల్లో. మందిరానికి వచ్చి నిద్రపోయే వాళ్ళు ఉంటారు. ఇక నేను బల్ల కొట్టాలి నిద్ర లేపడానికి. ఏం కొట్టాలా? బల్ల కొట్టాలి, అప్పుడు నిద్రలేగుతారు. మరి చూసుకుంటారు పక్కన మనం పక్కన వాళ్ళు ఉండారా లేదా, ఎత్తబడ్డారా, ఈ యొక్క సౌండ్ దేని కొరకు వచ్చింది? ప్రభు రాకడ ఎత్తబట్టడానికి వచ్చిందా లేకపోతే మా సంఘంలో ఉండటానికి వచ్చిందా అని మనం కళ్ళు చేసి పక్కన చూస్తాను. నేను చాలాసార్లు చూస్తున్నా. బల్ల కొట్టంగానే నిద్రపోయేవాళ్ళు ఇంకా చూస్తా, పక్కన చూస్తాను మొదటి ఇష్టత అసలు వాళ్ళు ఉండారా లేదా, నేను ఒక్కనే మందిరంలో ఉండాలని. అదే జీవితం. అని యోబు పిల్లల యొక్క జీవితాలు చూడండి ఎంత బాధకరమైన విధానం ఉంది. తండ్రి ఏమో పిల్లల కొరకు ఉదయాన్నే లెగిసి నిద్రాహారాలు మాని బలులు అర్పిస్తుంటే పిల్లలేమో సాఫీగా నిద్రపోతున్నారు. ఎంత బాధాకరమైన జీవితం, ఎంత దుఃఖకరమైన జీవితం. వాళ్ళు ఉదయాన్నే దేవుని దగ్గరకు రాకపోవటమే వారి జీవితాలు ఏంటి? దేవుణ్ణి భౌతికంగా వాళ్ళు దూషించిన అనుభవంలోకి వచ్చేస్తున్నారు.
అసలు దేవునితో సావాసం లేకపోవటమే దేవుని దూషించిన అనుభవం. నేను అందుకే మా మూడో పాప కూడా ప్రార్థన చేయటం నేర్పిస్తా. కుటుంబ ప్రార్థనలో మూడో పాప కూడా ప్రార్థన చేయటం నేర్పిస్తా. ఎందుకంటే ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, ఇట్లా కళ్ళు మూసిది మా మూడో పాప ఊరినే తలబెట్టిది, ఏదో 2 మాటలు అనేసి యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి అనేది. అంతే. యేసు ప్రభు నామనాన్ని కూడా రాదు కదా, ఏ ప్రభు నామన అనిద్ది. ఏదో ఒక మాట అసలైతే అనుభవంలోకి వచ్చేసింది కదా. నేను ఇప్పుడే రాబోయే ముందర అడిగా, నేను కూడా ప్రార్థనకు వస్తాను డాడీ అంది మూడో పాప. ప్రార్థనకు వస్తే అక్కడ ప్రార్థన చేయాలమ్మా అన్న. ఏం చేస్తావు చెయ్యి అన్న. ఇక్కడ చెయ్యి, ఏం చేస్తావు అక్కడంటే తలకాయ ఉంచింది. నేను సోఫా మీద ఊరినట్ల ఒడ్డిగిలి పడుకున్నాను. ఇక నా దగ్గరకు వచ్చేసి తలకాయ ఉంచి యేసు ప్రభునామ అంటుంది. ఏం ప్రార్థన చేస్తో తెలీదు, చివరికైతే యేసు ప్రభునామని అంటుంది. యేసు ప్రభునామన ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెను. మా చిన్న 2వ అయితే ఇంకా డేంజర్. ఏం చేసేది తెలుసా, కళ్ళు తెరిచి ఇట్లా చూస్తారే ప్రార్థన చేసేసిద్ది. నేను ప్రార్థన చేసి ఎవరైనా చూస్తున్నారు లేదని అంటే అటే చేసేసిద్ది. చేసి చివరిలో యేసు ప్రభు నామన ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్. అంత స్పష్టంగా రాదు కానీ వచ్చినంతలో చివరికి తండ్రి ఆమెన్ అయితే అంటారు, యేసు ప్రభు అని. యేసు ప్రభు అనరు, యేసు ప్రభు అంటారు. సరే ఏదో ప్రభు అయితే అసలు అయితే అన్నారు కదా. ఎందుకంటే యోబు పిల్లల్లాగా నా పిల్లల్ని పెంచకూడదన్నది నా కోరిక. ఎలా ఉండాలి, యోబు లాంటి పిల్లలు ఉండాలి నా పిల్లలు. అలా పెంచాలన్నది కోరిక. అలా మన పిల్లలు పెరగాలంటే మనం ప్రార్థన చేయాలి యోబులాగా ప్రతి ఉదయం. యోబు పిల్లలకి ఆ కోరిక ఉందా చెప్పండి, ఆసక్తి ఉందా? ఉదయాన్నే లేచి ప్రార్థన చేసే అనుభవం ఉందా యోబు పిల్లలకి? యోబు లేచి వస్తుంటే ఒక్కడు కూడా కోరిక ఆశ లేదు. అయ్యో మా తండ్రి ప్రతి ఉదయాన్నే లేతుంది. ఒక్కరోజు కాబట్టి 365 రోజులు ఒక రోజన్నా లేకుండా ఉంటారు ఒక్కడన్నా? కనీసం టాయిలెట్ కన్నా లేచి అన్న చూడకుండా ఉంటారా? ఒక్కడు కూడా బళ్ళు అర్పించుకుంటే నేను అనుకోవచ్చు, ఒకవేళ అర్పిస్తున్నాను అనుకో, చేసుకొని మా నాయన అట్టాయి చేస్తాలే పిచ్చోళ్ళు అనుకున్నారేమో. ఏమనుకున్నారో వాళ్ళు, బహుశా వాళ్ళ మనసులో ఏముందో మనకు తెలియదు. కానీ వారి జీవితాలు యోబుతో పాటు బలులు అర్పించలేకపోతున్నారు. ప్రార్థన జీవితం లేదు. ఎంత బాధ అంటే దేవునికి భౌతికంగా దూరం అయిపోతున్నారంటే దేవుని దూషించిన అనుభవే. యోబు యొక్క పిల్లలు ఎంతగా క్రియాపూర్వకంగా భౌతికంగా వాళ్ళు దేవుని దూషిస్తున్న అనుభవంలోకి వచ్చారు. మాట ద్వారా దూషించవసరంలా, వాళ్ళ జీవితమే దేవుని దూషించిన అనుభవంలోకి వచ్చేసింది. ఇంకెందుకు వాళ్ళు బ్రతికినా చచ్చినా ఒకటే. అందుకే దేవుడు అనుమతించాడు, యోబుని తప్పక ఎవరైనా ఏమైనా చేసుకో. పిల్లలు చచ్చిపోయారు, ఆస్తి పోయింది, ఐశ్వర్యం పోయింది, దేవుడు అనుమతించేశాడు. అట్టంటి వాళ్ళు ఎందుకులే, ఇంకొకళ్ళు 10 మందిని వదిలేసాయి. వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక పరవశిని వాళ్ళందరికీ పాట పాడుకుని వెళ్ళిపోయారు. 42వ అధ్యాయం ఏం జరుగుతుందో చదవండి. యోబు గ్రంథం 42వ అధ్యాయం నేను ముగిచ్చేస్తున్నానండి. 42వ అధ్యాయం 12వ వచనం. యెహోవా యోబునకు మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికంగా ఆశీర్వదించను. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1,000 జతల ఎడ్డులను, 1,000 ఆడగాడిదలను కలిగిన, మరియు అతనికి 7 కుమారులు, 3 కుమార్తెలు కలిగిరి. ఇప్పుడు ఎవరిచ్చారు? ఇప్పుడు ప్రార్థన పనులు బయటకు వచ్చారు. పోవాల్సిన వాళ్ళు పోయారు. ఇప్పుడు యోబు యొక్క స్వరూపులు ఉండేవాళ్ళు బయటకు వచ్చారు. యోబుకి మొదట ఉండేవాళ్ళు మరి అట్లా లేరు కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయింది పాట పాడుకుని. ప్రియులారా, మన పిల్లలకు ఆ నష్టం మనం కలగకూడదంటే ప్రార్థన చేయాలి. ఏమని? ఎంత టైం ఎంత అయిందో చూడండి. అయితే ముగిచ్చేద్దాం రండి. యోబులాగా మన పిల్లలు యోబులాగా మన పిల్లలు ఉండాలి. యోబు పిల్లల్లాగా మన పిల్లలు ఉండకూడదు. ఎలా ఉండాలా? యోబులాగా. యోబు ఉదయాన్నే దేవుని దగ్గరకు వస్తున్నాడు, అరుణోదయం. మన పిల్లలు కూడా మనం కూడా అట్లా వచ్చేటట్టు ఉండాలి. మన పిల్లలు ఏంటి, మనం కూడా అలాగ ఉండాలి. కానీ యోబు లాంటి జీవితం లేదు. అందుకే వాళ్ళకు త్వరగానే పాట పాడారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత దేవుడు మరి కొంతమందిని అంత సంతానమే మరలా తిరిగి ఇచ్చాడు దేవుడు. అయితే మన పిల్లలు పోవాలని నేను కోరుకోవట్లా, అది కాదు మెయిన్ కాన్సెప్ట్. మన పిల్లలకి ఆ నష్టం రాకుండా ఉండటం కొరకు ప్రార్థన చేయాలి. ఏం చేయాలా? ఆ నష్టం మన పిల్లలకు రాకూడదు. వాక్యం రాయబడిందంటే అర్థం ఏంటి? అలాంటి నష్టాలు వస్తాయి, మీ పిల్లల్ని జాగ్రత్త పెంచుకోండి అని అర్థం. యోబులాగా యోబు పిల్లలాగా మన పిల్లలు నష్టం జరగకుండా ఉండాలంటే మనం ప్రార్థన జీవితం ఉండాలి. ఉదయాన్నే అరుణోదయం. మన పిల్లలు కూడా అదే కలిగి ఉంటే వాళ్ళకే క్షేమం, వాళ్ళ పిల్లలకు కూడా క్షేమాలు ఉంటాయి. ఇక ఎట్టుండాలంటే మనము మంచి మార్గంలో ఉదయాన్నే లెగుస్తుంటే మన పిల్లలు లేకవాలి, మన పిల్లలు అయితే వాళ్ళ పిల్లలు లేకవాలి, వాళ్ళ పిల్లలు లెగితే ఇక వాళ్ళ తర్వాత పిల్లలు అట్లా లెగుతూ ఉంటే ఆశీర్వాదాలు ఉంటాయి. ఉదయాన్నే లేచి ప్రార్థన చేస్తే లేకని వాళ్ళకి ఆశీర్వాదాలు లేవు. అంతే. దొంగతనం చేసేవాడు చూడండి, రాత్రిపూట చేస్తాడా పగలు చేస్తాడా? అంటే నేను ప్రార్థన చేసేవాడు దొంగలు అట్లేదండి. ఎందుకు? వాడు సమకూర్చుకోవడానికి తెల్లవారి లోపల వాడు ఏదైనా సమకూర్చుకుంటాడు. తెల్లారిన తర్వాత ఏమైనా సమకూర్చుకుంటే వేపుకు దెబ్బలు పడతాయి. కాబట్టి అదే మరి
నష్టమే. తెల్లవారుజామున లేచి ప్రార్థన చేసుకోవాలి. యోబు జీవితం అలా ఉంది, కానీ పిల్లలు అలా లేరు. దేవునికి భౌతికంగా దేవునికి దూరం అంటే దేవుని దూషించిన అనుభవం ఉంది. దేవుని దూరస్తులు లేరంటే అర్థం ఏంటి? దేవుని దూషించిన అనుభవం. అలాంటి అనుభవం మనకే మన పిల్లలు కొండకోవడం కొరకు మనం ప్రార్థన చేయాలి. ఇది 5వ మాట చదివి ప్రార్థనల కింద రండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపం చేసి తమ హృదయంలో దేవుని దూషించిరేమో అని వారిని పిలవనంపించి వారిని ఇప్పుడు యోబు పిలుస్తున్నాడా? పిల్లలే వచ్చారా అండి? రావాల్సింది ఎవరు? బలి అర్పించేటప్పుడు పిల్లలు. నేను అందుకే ఇంత ముందు చెప్పింది, వాళ్ళు రావట్లేదు, వాళ్ళు పడుకున్న అనుభవం ఉంటారు అందే. అందుకే విశ్వాసీతులు పడుకున్న అనుభవం ఉంటారు. కానీ యోబు ఏం చేస్తున్నాడు? లెగుస్తున్నాడు, పిల్లల్ని పిలుచుకొస్తున్నాడు. అంటే ఓ రకంగా చెప్పాలంటే భౌతికంగా వాళ్ళ జీవితాల్లో భౌతికమైన సంతోషం ఉంది, ఇంకా చెప్పగా పాపం చేసిన అనుభవం ఉంది, హృదయం దేవుని దూరంగా ఉంది, దేవుని దూషించిన అనుభవం ఉంది. కానీ ఇటువంటి పిల్లలు యోబు తీసుకొస్తున్నాడు. వారిని పిలవనంపి ఎవరు పిలుస్తున్నారు? యోబు పిలుస్తున్నాడు. అయ్యా ఇది బలి సమయం రండి అని చెప్పి పిలిచి వారిని ఏం చేస్తున్నారు? పవిత్రపరిచి అరుణోదయంలో లేచి వారిలో ఒక్కొక్క నిమిత్తమై దహన బలి అర్పించు వచ్చాను. అంటే అర్థం ఏంటి? యోబు జీవితంలో వారి పిల్లలు పవిత్రపరుస్తున్నాడంట పిల్లల్ని. ఆ మాట ఉందా లేదా? ఏమని ఉందండి చూడండి. పిల్లలను వారి పిలిపించి వారిని ఏం చేస్తున్నాడు అంటే వాళ్ళు ఎలా ఉండారు? అపవిత్రులుగా ఉండారని అర్థం. యోబు పిల్లలు ఎలా ఉండారండి? అపవిత్రులుగా. యోబు ఎలా ఉండాడు? ఒక పవిత్రమైన జీవితాన్ని జీవిస్తున్నాడు. కానీ పిల్లలు ఎలా ఉండారు? అపవిత్రులుగా. ఈరోజు దుఃఖకరమైన బాధ అదే. తల్లిదండ్రులు పవిత్రమైన మార్గంలో నడుస్తుంటే పిల్లలైతే అపవిత్రమైన మార్గంలో నడుస్తున్నారు. తల్లిదండ్రులు దైవికమైన మార్గంలో నడుస్తుంటే పిల్లలేమో ఇష్టానుసారమైన మార్గంలో నడుస్తున్నారు. అంటే దేవునికి దూరస్తులు అయిపోతున్నారు. యోబు పిల్లలు అపవిత్రమైన జీవితం కలిగి ఉన్న అనుభవం ఉన్నారు. అందుకే యోబు పిల్లల్ని తీసుకొస్తున్నాడు. ఈరోజు మనం కూడా తీసుకురావాలి. ఎలా? ప్రార్థనలో తీసుకురావాలి మన పిల్లల్ని. యోబు పిల్లలు ఎలా ఉంటారు చెప్పండి? 1 భౌతికమైన సంతోషం కలిగిన వారు, 2 పాప జీవితం కలిగిన వారు, 3 హృదయం సరిగా లేనటువంటి అనుభవం ఉండేవారు, 4 దేవుణ్ణి దూషించి భౌతికంగా అంటే నోటి మాట ద్వారా కాకుండా వారి జీవితం ద్వారా దూషిస్తున్న అనుభవం ఉంటారు, 5 అపవిత్రమైన జీవితం కలిగిన అనుభవం ఉంటారు. ఈ 500 అనుభవం కలిగిన యోబు పిల్లల్ని యోబు ఏం చేస్తున్నాడు? పిలిపించి వారిని దగ్గర తీసుకొచ్చి వారిని అక్కడ ఉండాల్సిన ప్రాంతంలో ఉంచి వారి నిమిత్తం బలి అర్పిస్తున్నాడు. ఈరోజు మనం ప్రార్థనే మన బలి. ప్రార్థనే మన బలి. ఈ ప్రార్థనలు ఏం చేయాలి? మనం అన్నిటిని తీసుకురావాలి. ఎవరెవరిని మనం పెట్టాలనుకుంటున్నామో వాళ్ళని తీసుకురావాలి. ఎవరి కొరకు నువ్వు ప్రార్థించాలి పెట్టాలంటే ఎవరినైతే నువ్వు పెట్టి ఎవరి క్షేమం కొరకైతే నువ్వు ప్రార్థించాలనుకుంటున్నావు వాళ్ళని ప్రార్థనలో తీసుకురావాలి. యోబు తన పిల్లల్ని ఎందుకు తీసుకొస్తున్నాడు అక్కడికి? క్షేమం కొరకే కదా. వాళ్ళ పిల్లలు క్షేమంగా ఉండాలి, మేలుగా ఉండాలనే కదా. దేవుని కొరత పాత్రలు కాకూడదనే కదా పిల్లల్ని తీసుకొస్తుంది. ఈరోజు మనం ఏం చేయాలా? మన పిల్లల్ని అట్లా ప్రార్థనలో తీసుకురావాలి దేవుని దగ్గరికి. ప్రభువా, నా పిల్లలు లోకానుసారమైన సంతోషం కలిగిన వారు, నా పిల్లలు ప్రభువా పాప జీవితం కలిగిన వారు, నా పిల్లలు ఎలాంటి వారు? హృదయంలో సరైన జీవితం లేనివారు, నా పిల్లలు దేవుని దూషించిన అనుభవం కలిగిన వారు, నా పిల్లలు 5వదిగా అపవిత్రమైన జీవితం కలిగిన వారు. ఎలాంటి జీవితం కలిగిన వారు? అపవిత్రమైన జీవితం కలిగిన వారు. ప్రభువా, నా పిల్లల్ని నీ దగ్గర తీసుకొచ్చా. వారి జీవితంలో వారు లోకానుసారమైన సంతోషం కలిగిన వారు, పాపపు జీవితం కలిగిన వారు, హృదయం సరిగా లేని వారు, నేను దూషించిన వారేమో ప్రభువా అపవిత్రమైన వారు నీ దగ్గర తీసుకొచ్చా. వారిని పవిత్రపరచు. ఓదిగో వారి కొరకే నేను బలి అర్పిస్తున్నా, అంగీకరించు. యోబు దేవుని దగ్గరకు వస్తున్న అనుభవం గొప్పదే. ఈరోజు మనం అలా దేవుని దగ్గరకు రావాలి. ప్రభా, నేను కూడా నీ దగ్గరకు వస్తున్నా. ఇదిగో నా పిల్లల విషయమై, నా కుమారులు కుమార్తెలు, నా యొక్క కోడళ్ళు అల్లుళ్ళు కొరకై, మనవరాలు కొరకై నీ దగ్గరకు వస్తున్నా. నా పిల్లల క్షేమం, నా బీజం యొక్క క్షేమం. బీజం అంటే మన తర్వాత మన కుమారులు కానీ కుమార్తెలు కానీ వారి పిల్లలు కానీ వారి పిల్లలు కానీ అదంతా బీజం. వారి క్షేమం కొరకు ఈరోజు నేను ప్రార్థన చేస్తున్నా. నాతోనే నీ ఆశీర్వాదం అంతవటం కాదు ప్రభా. నా కుమారులు నా కుమార్తెలు, నా అల్లుళ్ళు నా కోడళ్ళు, నా మనవళ్ళు మనవరాలు వారి తరతరాలకి క్షేమంగా ఉండాలి. ఈరోజు నేను ప్రార్థన చేయబోతున్నా.
యోబు లాంటి జీవితం నాకు నా పిల్లలకి ప్రభా. యోబు పిల్లల లాంటి జీవితం మాకు వద్దు. యోబు పిల్లల్లాగా కొంతకాలం ఉండే ఆనందం వద్దు ప్రభా. మాకు ఆనందం అంటే ఆనందం కోసం ప్రయాసపడే జీవితం వద్దు. ఆనందం కదా, ఆనందం కోసం ప్రయాసపడే జీవితం వద్దు. కొంతకాలం లోకం నుండి ఆనందం కోసం పొందుకునే జీవితం మాకు వద్దు. క్రీస్తుల ఆనందం కావాలి దేవా. పాపపు జీవితం వద్దు, నీతిమంతులు కలిగిన జీవితం కావాలి. హృదయము సరైన జీవితం లేని హృదయం వద్దు, మంచి హృదయం కావాలి ప్రభా. దేవుని దూషించిన అనుభవం, దూరస్తుల అనుభవం మాకొద్దు. దేవుని ప్రేమించి దేవునికి సమీపస్తుల అనుభవం, అపవిత్రమైన జీవితం మాకొద్దు. పవిత్రమైన జీవితం మాకు కావాలి ప్రభా అని మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే మనం వాటిని ప్రార్థన చేస్తామో, ఎప్పుడైతే అటు ప్రార్థన అనుభవంలోకి మనం వస్తామో, అప్పుడు దేవుడు మనకు క్షేమాన్ని ఇస్తాడు. అప్పుడు దేవుడు మనకు మేలునిస్తాడు. అప్పుడు దేవుడు మనకి ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ఈరోజు మన ప్రార్థన ఎలా ఉండాలా? ఇప్పుడు చెప్పండి, ఎలాంటి ప్రార్థన ఉండాలా? యోబు లాంటి జీవితం కొరకైన ప్రార్థన. యోబు పిల్లల లాంటి జీవితం కొరకు కావాలా? చెప్పండి. యోబు పిల్లల లాంటి జీవితం కావాలా? యోబు లాంటి జీవితం కావాలా? యోబు లాంటి జీవితం కొరకే మనం ప్రార్థన చేద్దాం. ప్రభా, నేను యోబు లాంటి జీవితం నేనే కాదు, నా పిల్లలు, నా కుమారులు, కుమార్తెలు, మనవరాళ్ళు, కోడలు, అల్లుళ్ళు అందరూ, నా యొక్క సంతానం అంతా కూడా యోబు లాంటి జీవితం ఉండాలి. యోబు పిల్లల లాంటి జీవితం మాలో ఉంది, దాన్ని తీసి ఆ దుద్దు మాకు అని మనం ప్రార్థన చేసుకోవాలి. ఇక్కడే కాదు, ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఆ జీవితం మనం ఈ జీవిత కాలం అంతా కలిగి ఉండటం కొరకే ప్రార్థన చేసుకోవాలి. ఎప్పుడైతే అట్లా జీవితం కొరకు ప్రార్థన చేసుకుంటాం, యోబు లాంటి జీవితాన్ని దేవుడు ఇస్తాడు. అప్పుడు మన నిమిత్తమే. ఇప్పుడు యోబు కొరకై దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఒకరోజు మనం ప్రత్యక్షంగా ప్రభు ప్రత్యక్షమైనప్పుడు, మనం మధ్యాకాశానికి వెళ్ళినప్పుడు మొన్నే చూసాం. పరమందు ఏమన్నాడు మన కొరకై? యోబు గ్రంథంలో చూసాం. యోబు అంటాడు, పరమందు నాకు సాక్షి అయిన వాడు ఉన్నాడని యోబు అంటాడు. నా నిమిత్తమే సాక్ష్యం పలికే ఆయన పలుకువాడు పరమందు ఉన్నాడు అన్నాడు. ఆ పరమందు ఉన్న దేవుడు ఇక్కడ భూమి మీద ఉన్నప్పుడు యోబు కొరకు ఎలాంటి సాక్ష్యం ఇచ్చాడు? ఒకరోజు మధ్యాకాశానికి వెళ్తే మన నిమిత్తమై మధ్యాకాశానికి వెళ్ళినప్పుడు మన నిమిత్తం ఆ సాక్ష్యం ఇస్తాడు. చూసావా, నా సహోదరి సుగుణమ్మ, నా సహోదరి శారదక్క, నా సహోదరి ఎవరు చంద్రకళక్క, నా సహోదరి మేరక్క, నా సహోదరుడు ఎలీషా, నా సహోదరుడు రామారావు, నా సహోదరుడు సీనన్న, నా సహోదరుడు మోషే, నా సహోదరి పరిమళ, నా సహోదరి మరి మాధురి అని దేవుడు సాక్ష్యం ఇస్తాడు. నా సహోదరుడు మహిమదాస్ అని. వీళ్ళు నా వాళ్ళు చూసారా వీరు ఎలాంటి వారు అని చెప్పి ఓ రోజు దేవుడు సాక్ష్యం ఇస్తాడు మన నిమిత్తమై. ఆ సాక్ష్యాన్ని మనం పొందుకోవాలంటే యోబు లాంటి జీవితం కొరకు ప్రార్థించాలి. యోబు పిల్లల లాంటి జీవితం మనకు ఉండకూడదు. మనకే కాదు, మన పిల్లలకు కూడా తరతరాలకు కూడా ఆ జీవితం ఉండకోకుండా ఉండటం కొరకు ప్రార్థన చేసుకోవాలి. అటు ప్రార్థన జీవితం మనకు కలిగి ఉన్నట్టు ప్రభు సాయం చేయను గాక. యోబు పిల్లల లాంటి జీవితం కాకుండా యోబు లాంటి యథార్థమైన జీవితం, న్యాయవంతమైన జీవితం, దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితం, చెడుతనంను అసహించుకునే జీవితం, మాదిరికరమైన క్రైస్తవ జీవితం మనకు కలిగి ఉండటం కొరకే ప్రభు సాయం చేయాలి. యోబు పిల్లల్లాగా లోకానుసరమైన సంతోషము, పాపపు జీవితము, హృదయం సరిగా లేకపోవటం, ఇంకా దేవునికి దూషించిన అనుభవం కానీ అపవిత్రమైన జీవితం, యోబు పిల్లల లాంటి జీవితం మనకు ఉండకోకుండా యోబు లాంటి జీవితం మనకు కలిగి ఉండటం కొరకై ప్రార్థన చేసుకుందాం. అట్టి జీవితాన్ని ప్రభు మనకి ఇచ్చినట్లు ఈ కుటుంబానికి, మనకి, మన పిల్లలకి, పిల్లల తరాలకి, అందరికీ, ఈ కుటుంబానికి కాదు మనందరికి కూడా అటు జీవితాన్ని ఇచ్చినట్లు మరి ప్రార్థన చేసుకుందాం. అటు జీవితం కొరకై ప్రభు మన సహాయం చేయను కాక, జీవితాన్ని ఇచ్చిన కాక అటు జీవితం కొరకై కూడా యోబులాగా మనం ప్రార్థన చేద్దాం. అటు ప్రార్థన మనం చేసే ప్రార్థన ప్రభు అంగీకరించి సమాధానం ఇచ్చను గాక. ఆమేన్.